వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. ధనత్రయోదశి అనంటే బోలెడంత బంగారం కొనుక్కోవడం, లేదంటే ఏదో ఒక రూపేణా ధనాన్ని ఇంట్లో పోగేసుకోవాలి అని ఒక కంపల్సరీ పెట్టేయడం. అదే ఆచారం, అదే పండగ బంగారం కొనుక్కోకపోతే ఇంకా ధనత్రయోదశి మనం చేయకూడదు కాబోలు అనేటట్టుగా ఉంది ఈ మధ్య కాలంలో పరిస్థితి. కానీ వాస్తవానికి ధనత్రయోదశి పండగ యొక్క విశిష్టత ఏంటి? ధనత్రయోదశికి బంగారమో లేదా వెండో కొనుక్కోవాల్సిన కంపల్సరీ ఏంటి? రేట్లేమో ఒక పక్క చూస్తుంటే మండిపోతున్నాయి, బంగారం కానీ వెండి కానీ. ఒక సామాన్యుడు కొనుక్కోలేకపోతే ఆ పండగ జరుపుకోకూడదా? అసలు ధనత్రయోదశి యొక్క మూల ఉద్దేశం ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు శరణాగతి కార్యక్రమంలో మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజా రామానుజదాస్ గారు. అమ్మా నమస్తే. నమస్తే అండి. ధనత్రయోదశికి మీరు కూడా ఇంతకీ బంగారం ఈ సంవత్సరం కొన్నారా లేదా? ధనత్రయోదశికి బంగారం కొనడం ఒక్కటే ఉద్దేశ్యం కాదు. అదే కదా. మోర్ ఓవర్ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ధనత్రయోదశికి ఒక ప్రత్యేకత అంటూ ఏమి లేదు చెప్పాలంటే. వైష్ణవ సంప్రదాయంలో ధనత్రయోదశికి ప్రత్యేకించి ఏ విధమైనటువంటి విశేషం లేదు. కాకపోతే జనరల్ గా అందరూ చేసుకునే గురించి మనం మాట్లాడుకుందాం. ఏమిటి అంటే ధనత్రయోదశి రోజున బంగారం గాని, వెండి గాని, రాగి, ఇత్తడి ఇత్యాది లోహాలు విలువైనటువంటివి వస్తువులు గాని ఇవి కొనుక్కొని తెచ్చుకోవటం వల్ల అదృష్టం వస్తుంది అనేది ఒక నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. దానికి తోడు మన జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా దాన్ని కొంచెం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా పెంచుతూ వచ్చారు. అది ఒక నమ్మకం అయితే భక్తులలో ఉంది, ప్రజలలో ఉంది. మనం విలువైన ఆభరణాలు గాని, వెండి వస్తువులు గాని ఏదైనా కొనుక్కుంటే అదృష్టం వరిస్తుంది అంటూ. అది మాత్రమే కాక మనకి గృహంలో వంటింట్లో సామాన్లు, ఏదన్నా వంటకు సంబంధించినటువంటి సామాన్లు కొనుగోలు చేయటం కూడా ఒక విశేషంగా కనిపిస్తుంది. ఓహో, అది కూడా చేయొచ్చు. ఆ రోజు కూడా చేస్తా. ఆ రోజున ధనత్రయోదశి రోజున వంటింటి సామాన్లు, వంటింటికి సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయి కదా మనకి, ఇంకేదైనా పొయ్యి ఇట్లాంటివి ఏవైనా సరే వంటింట్లో మనకి వాడుకునేటువంటి మిక్సీలు గాని, ఇవి గాని ఏవైనా వస్తువులు గాని, పాత్రలు గాని కొంటే మంచిది అని కూడా చెప్తారు. ఆ రోజున ఆ పాత్రల్లో వంట చేసి భగవంతుడికి నివేదన చేయటం కూడా మనం చూస్తూ ఉంటాం. అది కూడా ఒకటి కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో ఉన్న మాలిన్యాన్ని అంతా తీయటానికి మనం ఉపయోగించేటువంటి చీపురుని కొనటం కూడా కొంతమంది చేస్తారు శుభప్రదం అని. ధనత్రయోదశి రోజున చీపురు కొనటం కూడా మంచి. చీపురు లేదా ఏదన్నా ఒక వంట పాత్రలు, లేదంటే వంట సామాను, వంట పాత్రలు అవన్నీ కొనుక్కుంటూ ఉంటారు. ఇది సామాన్యంగా అదృష్టం కోసం చేస్తూ ఉంటారు. విశేషించి ఏమిటంటే లక్ష్మీ ఆరాధన. ధనత్రయోదశి రోజున ప్రారంభం చేసి 5 రోజుల పాటు, ధనత్రయోదశి రోజున, నరక చతుర్దశి రోజున, దీపావళి రోజున, అలాగే బలిపాడ్యమి, యమద్వితీయ అంటారు. ఈ 5 రోజులు కూడా లక్ష్మీదేవికి ప్రత్యేక ఆరాధన చేసేటువంటి వాళ్ళు కూడా మనకి కనిపిస్తారు. కొన్ని పురాణాలలో కొన్ని ఐతిహ్యాలు ఇలా కనిపిస్తాయి. దీనిలో ఏమిటంటే ముందు ధనత్రయోదశి రోజున గాని ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుని ఈ 5 రోజులు కూడా సాయంత్రం పూట లక్ష్మీదేవికి విశేషమైన ఆరాధనలు చేస్తారు. లక్ష్మీ అష్టోత్తరం చేయటం, అష్టోత్తర శతనామ స్తోత్రమైన చేయవచ్చు, అష్టోత్తరము చేయవచ్చు, స్తోత్రమైన చేయవచ్చు. అలాగే దీపారాధన చేయటం, తులసమ్మ దగ్గర దీపారాధన, ఇంటిలో దీపారాధన, అలాగే బయట గడప దగ్గర దీపారాధన. ధనత్రయోదశి రోజున విశేషించి 13 దీపాలు వెలిగించి దక్షిణం వైపు పెట్టేటువంటి ఒక సంప్రదాయం కూడా మనకు కనిపిస్తుంది. ఏంటమ్మా ఆ దీపాల విశేషత? 13 దీపాలు. అసలు ధన్తేరస్ ఎందుకు వచ్చిందంటే, ధన్ అంటే సంపద, తేరస్ అంటే 13. ధన్, తేరస్ అని 2 సంస్కృత పదాల కలయికే ధన్తేరస్. ధనత్రయోదశి ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధన్తేరస్ గా జరుపుతారు. దీనికి ఒక కథ ఏమిటి అంటే, ఒక ఐతిహ్యం అంటే సంప్రదాయంలో లేదండి, నేను ముందే చెప్తున్నాను, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో లేదు. కానీ అన్ని సంప్రదాయాలు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక ఐతిహ్యం ఏం చెప్తారంటే, ఒక రాజుగారు ఉన్నారు, 16 సంవత్సరాల రాజు, యువరాజు. ఆయనకి ఒక జాతక రీత్యా ఒక దోషం ఉంది. వివాహమైన 4వ రోజున ఆయనకి మరణగండం ఉంది అని. అయితే అది ముందుగా తెలుసుకున్నటువంటి పురోహితులు వాళ్ళు ఉంటారు కదా, ఆయన హెచ్చరిస్తారు. సరే, వివాహం జరిగింది ఆ రాజుగారికి, యువరాజుకి. వచ్చినటువంటి ఆ భార్య, నూతన దంపతులు, ఆమె ఏం చేశారంటే భర్త యొక్క శ్రేయస్సు కోసం ఆ త్రయోదశి రోజున, అంటే అది 4వ రోజు అయింది వాళ్ళకి వివాహం అయ్యి, ఆ రోజున ఆమె
రాత్రి తెల్లవారుదులు కూడా ఆయన్ని పడుకోనివ్వకుండా భగవంతుని యొక్క లీలలు, కథలు, ఐతిహ్యాలు ఇవన్నీ చెప్తూ భజనలు చేస్తూ, కీర్తనలు, స్తోత్రాలు ఇవన్నీ పాడుతూ, ఇది మాత్రమే కాకుండా ఇంటి బయట రాశిగా బంగారము, వెండి నాణేలు ఇవన్నీ కూడా పోగువేసి ఇంట్లో బయట మొత్తం అంతా కూడా దీపాలతోటి దేదీప్యమానంగా ప్రకాశవంతంగా ఉండేటట్లుగా చేసింది ఆ నూతన వివాహిత ఆ స్త్రీ, రాజుగారి భార్య. అయితే దీని కారణంగా ఏమవుతుందంటే ఆ దీపాల ప్రకాశం ఫస్ట్ థింగ్. 2 ఆ బంగారము, వెండి నాణేల రాశి నుంచి వచ్చేటువంటి ఉజ్వలమైనటువంటి కాంతి. వెరసి యమధర్మరాజు వచ్చాడు ఈయన తీసుకువెళ్ళటానికి ఒక సర్పం రూపంలో. పాము కాటు వేసి చనిపోతాడని ఉంది జాతకంలో. అంటే ఆవిడికి తెలుసా ఆ విషయం? పురోహితులు చెప్పారు, జాతకం చూపించుకుంటారు కదా రాజులు అనేటప్పటికీ. ఆ యువరాజు గారికి ఇలాగ జ్యోతిష్యంలో ఇలా గండం ఉంది, పాము కాటుకి వివాహం అయిన 4వ రోజు మరణిస్తాడని చెప్పారు. అందుకని ఈమె పెళ్ళి అవ్వగానే, వివాహం అవ్వగానే ఆ అమ్మాయి ఈ విధంగా చేసింది. పాము కాటు నుంచి తన భర్తను రక్షించడానికి, యమధర్మరాజు నుంచి తన భర్తను పతి ప్రాణాలను దక్కించుకోవడం కోసం ఇవన్నీ చేసి కూర్చుంది. యమధర్మరాజు రాత్రి అయ్యేటప్పటికి ఆ ఇంట్లోకి ప్రవేశించడానికి పాము రూపంలో వచ్చారు, సర్పం రూపంలో వచ్చేటప్పటికి ఈ ప్రకాశాన్ని చూసి అక్కడ ఆగిపోయారు. ఆ వెండి బంగారు నాణాల గుట్ట మీద కూర్చొని ఆలకిస్తూ ఉన్నారట ఈమె చెప్తున్నటువంటి కథలు ఇవన్నీ. వీటితో మొత్తం జాగారం చేశారు రాత్రి తెల్లవారుదులు కూడా, యువరాజు వారి భార్య గారు ఇరువురు కూడాను. ఆయన వింటూ ఉన్నాడు. తెల్లవారింది, గండం అయితే గడిచిపోయిందిగా, ఇక యమధర్మరాజు తిరిగి వెళ్ళిపోయారు. అలా భర్త ప్రాణాలను దక్కించుకుంది. ఆ దీప ప్రజ్వలన కాంతి వల్ల, బంగారు, వెండి నాణేలు, ఆభరణాలు వాటి కాంతి వల్ల ఆయన లోపలికి రాకుండా మోహపడిపోయి అక్కడే ఉండిపోవటం జరిగింది. అలా యమధర్మరాజు నుంచి రక్షణ కోసం ఆ ఐతిహ్యాన్ని బేస్ చేసుకుని ఈ రోజుకి కూడా కొంతమంది 13 దీపాలు, 13 త్రయోదశి కాబట్టి 13 దీపాలను వెలిగించి దక్షిణానికి ఎదురుగుండా అంటే ఉత్తర దిక్కు వైపున ఉంచినట్లయితే యమధర్మరాజు ఉత్తర దిక్కు నుంచి వస్తాడు కాబట్టి ఆయన్ని అడ్డగించడానికి అన్నట్లుగా యమగండం తప్పించుకోవటం కోసం 13 దీపాలను వెలిగించాలి ఉత్తరం దిక్కు వైపు. ఆ విధంగా యమధర్మరాజును నిరోధించటం కోసం అని చెప్పి, గండం ఏమీ లేకుండా ఉండడం కోసం, యమగండాలు ఇత్యాది ఏమీ లేకుండా ఉండడం కోసం కీడించి మెలించాలంటారుగా, అందుకోసం అలా పెట్టుకునే ఒక సంప్రదాయం అయితే ఉంది. కొంతమంది అలా పెట్టుకుంటారు. ఇక మరీ విశేషించి ధనత్రయోదశి రోజున ధన్వంతరి వ్రతము, పూజ, స్తోత్రము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎందుచేతన అంటే ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి క్షీరసాగర మథనం నుంచి ఆవిర్భవించారని చెప్తారు. అయితే శ్రీ విష్ణు సంప్రదాయం ప్రకారంగా పాల్గొన మాసం ఉత్తరా నక్షత్రం నాడు లక్ష్మీదేవి ఆవిర్భావం జరిగింది. క్షీరసాగర మదనం నుంచి లక్ష్మీదేవి కలువ పుష్పం నుంచి అవతరించింది. ఆ క్షీరసాగర మదనం నుంచి కమల వాసిని వలె తాయారు అవతరించింది. లక్ష్మీదేవికి ఆవిర్భావాన కంటే కూడా ముందుగా మొట్టమొదటిగా క్షీరసాగర మదనంలో వచ్చింది హాలాహలం. ఆయన గరళకంఠుడైనటువంటి ఆ రుద్రుడు దాన్ని స్వీకరించాడు, పానం చేశాడు. లోకాన్ని ఉద్ధరించడం కోసం ఆ గరళాన్ని తాను స్వీకరించినటువంటి గొప్పవారు. ఆ తర్వాత మనకి చంద్రుడు వచ్చాడు. అందుకనే లక్ష్మీదేవికి సహోదరుడు కాబట్టే మనం అందరం కూడా చందమామ అంటాం. అమ్మని అమ్మ అని పిలుస్తాం కదా, లక్ష్మీదేవిని అమ్మ అంటాం. అమ్మ సోదరుడు కాబట్టి మామ, అందుకని చందమామ అంటాం. ఇక అలాగే అప్సరస కన్యలు, ఈ ధన్వంతరి కూడా అవతరించింది ఇక్కడి నుంచే. ఉచ్చైశ్రవము, ఐరావతము, ధన్వంతరి, చందమామ, అప్సరస కన్యలు ఇలా అందరూ కూడా అవతరించిన తర్వాత అప్పుడు అమ్మ కూడా ఆవిర్భవించింది. అసలు ఈ క్షీరసాగర మదనం జరిగిందే దేవతలు దానవులకు అమృతం కోసం అని చెప్పి, ఆ అమృతం కూడా వచ్చింది ఫైనల్ గా. అది వచ్చింది ఎలా అంటే ధన్వంతరియే తీసుకొని పైకి వచ్చారు. ఆ క్షీరసాగర మదనం నుంచి ఒక శ్రీహస్తంలో అమృత కలశంతో, ఒక శ్రీహస్తంలో ఆయుర్వేద శాస్త్ర గ్రంథాన్ని ధరించి చతుర్భుజాలతో ధన్వంతరి, స్వయంగా శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారంగానే చెప్తారు ధన్వంతరిని కూడా. వారు అవతరించింది కూడా క్షీరసాగర మదనం నుంచి. ఇప్పుడు వైష్ణవ సంప్రదాయం ప్రకారం పాల్గొన మాసం ఉత్తరా నక్షత్రం రోజున అవతరించింది. ఇది ఆశ్వయుజ మాసం త్రయోదశి. సంప్రదాయానికి అయితే ఇది పూర్తి విరుద్ధం. కానీ కొంతమంది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పురాణాన్ని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉపనిషత్తుల్ని ఆధారంగా చేసుకొని చేస్తూ ఉంటారు. సంప్రదాయాలు కూడా అనేకం ఉంటాయి. ఆగమ శాస్త్రాలు చాలా వైరుధ్యంగా ఉంటాయి. పాంచరాత్ర ఆగమ శాస్త్రము, వైఖానస ఆగమ శాస్త్రము రకరకాలు ఉన్నట్లుగానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటారు. అలా ఒక సంప్రదాయం ప్రకారం
ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన్వంతరి అవతార దినోత్సవంగా చెప్పి ఈ రోజున ధన్వంతరి పూజ చేయటం అనేది ఉంటుంది. అంటే ధనత్రయోదశి నాడు ధన్వంతరి అవతరించారు. చేస్తారు, అవతరించిన ఎందుకంటే ఆయన సందర్భంగా కూడా అవతరించారు కాబట్టి. ఇది దేని ప్రకారంగా అంటే మత్స్య పురాణం, గరుడ పురాణం ప్రకారంగా ధన్వంతరి అవతార దినోత్సవం ఈ ధనత్రయోదశి రోజున జరిగింది అని చెప్తారు. అందుకోసం ఆ పురాణాల్లో ఉన్నటువంటి స్తోత్రాలు, వ్రత కథలను, నియమాలను అనుసరించి ఆ రోజున ధన్వంతరికి విశేషించి ఆరాధనలు చేస్తారు. పురుష సూక్త సహితంగా ధన్వంతరికి ఆరాధనలు చేయటం అనేది చూస్తూ ఉంటాం మనం. ఈ ధన్వంతరి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి మనకి. మాకు సంప్రదాయంలో విశేషమైనటువంటిది అన్ని దివ్య తిరుపతులకి కూడా మూల కందం, వేరు వంటిది ప్రథమమైనది శ్రీరంగం దివ్యక్షేత్రం. శ్రీరంగంలో భగవద్ రామానుజుల వారు ఆ శ్రీరంగనాథుని యొక్క ఆరోగ్యం కోసం అని చెప్పి ధన్వంతరి ఆలయాన్ని నిర్మింపజేశారు 1000 సంవత్సరాల క్రితం. సాక్షాత్తు శ్రీరంగ ఆరోగ్యం కోసం, అంటే దేవతలకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ధన్వంతరి. ఆ ధన్వంతరి ద్వారా అవతరించినదే ఆయుర్వేద శాస్త్రం. మనకి యునాని వైద్యం, యోగా, ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, హోమియోపతి ఇలా వీళ్ళందరూ కలిసి ఒక సొసైటీగా ఉంటారు కదా. వాళ్ళందరూ కలిసి 2016లో ఈ ధన్తేరస్ని ప్రపంచ ఆరోగ్య అంటే ఆయుర్వేద దినోత్సవంగా, ప్రపంచ ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించడం కూడా జరిగింది. ధనత్రయోదశి నాడు ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం ఆ రోజున జరుపుకుంటారు. అలా దేవతలకు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇక్కడ భగవద్ రామానుజుల వారు రంగనాథుని ఆరోగ్యం కోసం ఎందుకు ధన్వంతరి ఆలయం నిర్మించారో తెలుసుకుందాం. ఒకనాడు శ్రీరంగం దివ్యక్షేత్రం చాలా పెద్దది, 156 ఎకరాల విస్తీర్ణంలో అమరి ఉంది. అనేక ఉపాలయాలు ఉంటాయి, వందల సంఖ్యలో. అంత పెద్ద దివ్యక్షేత్రం, ఎంతో మంది రంగనాథునికి అనేక రకాలైనటువంటి నైవేద్యాలు తయారు చేస్తూ ఉంటారు. అవన్నీ తీసుకొచ్చి రంగడికి నివేదన చేశారు. రాత్రి వేళ సమయంలో సుమారుగా రామానుజుల వారు వేంచేసి రంగడిని చూడగానే, అయ్యో రంగనాథునికి జలుబు చేసింది, ఈ రోజున ఏమి తప్పిదం జరిగింది నైవేద్యాలలో అంటూ ఆ తళిగ అంటే వంట చేసేటువంటి వాళ్ళని పోటు అంటారు, లేకపోతే వంటశాల అంటారు, తళిగశాల అంటారు, అలా వాళ్ళని పిలిపించి అడిగారు, వాళ్ళు వంట చేసింది ఎవరు, ఏం చేశారు, ఏమి నివేదన చేశారు. అంటే మనం ఏదన్నా మనం ఇంటేక్ ఏదైతే దాని వల్లనే కదండి వచ్చేది రోగాలు. మనం కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే చూడండి, ఏం తిన్నారు నిన్న అని అడుగుతారు, వెంటనే అదే వస్తుంది క్వశ్చన్. హోమియోపతి అయితే మరీ విశేషంగా అడుగుతారు, తరచి. మామూలుగా అల్లోపతి డాక్టర్స్ అయినా ఇదే అడుగుతారు. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే వస్తుంది. భగవంతునికి కూడా అంతే. అర్చామూర్తిగా ఉన్న పెరుమాళ్ళకి మరి ఏం నివేదన చేశారు, ఎక్కడ తేడా వచ్చిందని రామానుజుల వారు వాకబు చేస్తే, మాకు తెలీదు అంటూ, అంటే ఒకళ్ళు చేసిన తప్పు ఒకళ్ళు మీదకి వేసుకోవటం అప్పటి నుంచి ఉందేమో. ఇక చివరాఖరికి తేలింది ఏంటంటే, పెరుగన్నం నివేదన దద్యోజనం అంటారు. ఓజనం అంటే అన్నం, ఓదనం దద్యోదనం నివేదన చేసిన తర్వాత నేరేడు పళ్ళు నివేదన చేశారు. దద్యోదనం అంటే పెరుగు తిన్న తర్వాత నేరేడు పళ్ళు తింటే జలుబు చేస్తుంది, ఇది బయటపడింది. ఆ రోజున అలా నివేదన చేయటం జరిగింది. అందుకని రామానుజుల వారు దీన్ని గుర్తెరిగి వెంటనే దానికి రంగనికి ఈ విధంగా అయ్యింది కాబట్టి ఇకపై ఎటువంటి దోషం జరగకుండా వారి ఆరోగ్యం కోసం అని చెప్పి దేవతలకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ధన్వంతరి యొక్క సన్నిధి శ్రీరంగం దివ్యక్షేత్రంలో ఉండాలి అని ఆ సన్నిధి ప్రాకారాలలో ఒక ప్రాకారంలో ధన్వంతరికి కూడా ఆలయం నిర్మించారు. వైకుంఠ ద్వారం దగ్గరే ఉంటుంది ధన్వంతరి ఆలయం కూడా శ్రీరంగం దివ్యక్షేత్రంలో. ఆ విధంగా ఆనాటి నుంచి రంగడి యొక్క ఆరోగ్య నిమిత్తంగా ధన్వంతరికి పూజలు చేయటం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి సంప్రదాయంలో. అటువంటి విశేషమైన దేవతలకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ధన్వంతరి అవతారంగా చెప్తారు కొంతమంది. అసలు బంగారం నగలు కొనడం తప్ప ధనత్రయోదశికి ఇంత చరిత్ర కథ ఉందన్న విషయం కూడా అసలు మాకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్లు 13 దీపాలు పెట్టాలి ఇంటికి దక్షిణం వైపు యమగండాన్ని నివారించడానికి. అంటే ఆ రోజు యమగండం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ అట్లా పెడితే మంచిది అంతేగా. ఆ ఐతిహ్యాన్ని బట్టి అలా పెట్టడం రివాజు లాగా వచ్చేసింది కొంతమంది, కొన్ని సంప్రదాయాల వాళ్ళు. తర్వాత ధనవంతరుడికి సంబంధించినటువంటి పూజ చేసుకుంటే, ధన్వంతరికి మరొకటి ధన్వంతరికి సంబంధించి ఒక పూజ చేసుకుంటే మంచిది ఆ రోజు సాయంత్రం. లక్ష్మీదేవి పూజతో పాటు లక్ష్మీనారాయణుల్ని ఎప్పుడైనా లక్ష్మీదేవి మాత్రమే కాదు, ఇక లక్ష్మి అన్నామంటే నారాయణుడు, నారాయణుడు అన్నామంటే లక్ష్మి, వాళ్ళిరువురికి అవినాభావ సంబంధం. లక్ష్మీనారాయణుల పూజ, ధన్వంతరి అంటేనే శ్రీమన్నారాయణమూర్తి యొక్క తిరు అవతారంగా కూడా చెప్తారు. అచ్చా. దీంతో పాటుగా మరికొంతమంది
కొన్ని ప్రాంతాల వాళ్ళు ఆగ్నేయం దిక్కున, ఇంటికి ఆగ్నేయం దిక్కున నేతి దీపం ఉంచుతారు, ఆవు నేతి దీపం. అది కూడా శ్రేష్టం. లక్ష్మీదేవి కొన్ని స్థానాల్లో వాసం చేస్తుందని చెప్తారు పరిశుభ్రంగా ఉంచినటువంటి ఇళ్లలో. అందుకనే ఈ ధన్తేరస్కి ముందుగా ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకోవడం కూడా మనం చూస్తాం. ఇళ్లే కావచ్చు, మన ఆఫీసులు, అటువంటి కార్యాలయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజున మరింతగా శుభ్రపరుస్తారు. రోజు శుభ్రం చేసుకున్నా విశేషించి శుభ్రం చేసుకుంటాంగా పండుగ దినాలలో. అందుకోసం అట్లా మొత్తం అంతా ఇల్లంతా శుభ్రం పరుచుకొని లక్ష్మీ ఆరాధనతో పాటుగా ఆ ఆగ్నేయం మూల ఆవు నేతి దీపం పెట్టడం కూడా కొంతమంది చేస్తారు, కొన్ని సంప్రదాయాలు. అలా కూడా చేస్తే లక్ష్మీదేవికి ప్రసన్నం. దీపము లక్ష్మీ వాసము, దీపంలో లక్ష్మీదేవి ఉంటుందని చెప్తారు. అందుకే ప్రతినిత్యం మనం పూజ చేయటం కూడా దీపారాధనతో ప్రారంభం చేస్తాం. అవును, అది. సో ఈ మీరు చెప్పినటువంటి ఈ 3 విషయాల్ని ఈ సంవత్సరం ధనత్రయోదశి నుంచి అయినా సరే అందరం అమలు చేస్తాము. చేయగలిగినవేగా అన్ని కొత్త విషయాలు తెలుసుకున్నవే, చేయగలిగినవే. చాలా సంతోషం అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో తప్పకుండా కార్తీక మాసంలో దీపాల యొక్క విశిష్టత గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. తప్పకుండా అమ్మా. నమస్తే. జై శ్రీమన్నారాయణ.